So well, hello guys, welcome back to my YouTube channel and welcome back to a new vlog. So ఈరోజు వచ్చేసి మనం కొత్త ప్లేస్లో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఐఎమ్ స్టార్టింగ్ మై వ్లాగ్ ఫ్రమ్ షాప్. యాజ్ యూ కెన్ సీ మై బ్యాక్గ్రౌండ్ టీవీ ఉంది. ఏంలా మార్నింగ్ ఆల్రెడీ కంప్లీట్గా స్వెట్టింగ్ అవుతుంది. మార్నింగ్ నుంచి లైక్ సీసీ కేబుల్ మేనేజ్మెంట్ లైక్ బికాస్ ఆఫ్ ర్యాట్స్ కంప్లీట్గా వైర్లు కొట్టేస్తుంది. డాడీ అయితే అక్కడ కూర్చున్నారు. సో యా ఈజీ అండి, పడతావు రే. సో యా ఇప్పుడైతే ఆల్మోస్ట్ కేబుల్స్ అన్నీ కట్ చేసేసా. అండ్ కొన్ని పిన్స్ అయితే పోయినాయి. పిన్స్ కూడా మొన్న బెంగళూరు నుంచి తెచ్చేసాను నేను. అండ్ ఆల్సో కొన్ని ఎక్స్ట్రా కెమెరాస్ యాడ్ చేయాలి, వైర్స్ చేంజ్ చేయాలి కొన్ని కెమెరాస్కి. నేనే టెక్నీషియన్ అనమాట ఇంట్లో. సో వేరే వాళ్ళు బయట నుంచి పిలిపిస్తే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలని పిలిపారు మా డాడీ. నన్నే వాడుకుంటారు చెక్ చేయడానికి. అవును, ఎస్. సో ఇప్పుడు సిన్నర్ వెళ్ళి ఇంకా కొన్ని పిన్స్ అండ్ సమ్ కనెక్టర్స్ కావాల్సి ఉంది. కనెక్టర్స్ అన్నీ తెచ్చి ఇంకా కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. బికాస్ ఆఫ్ ర్యాట్స్ అన్ని వైర్స్ అన్నీ కొంచెం కట్ అయినాయి. అండ్ ఆల్సో కేబుల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు కాబట్టి ఆ బాక్స్ ర్యాక్ మొత్తం కొంచెం కంప్లీట్ ఎటు పడితే అటు ఉంది. సో కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో డీవీఆర్ ఉంది. డీవీఆర్ కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేయాల్సిన పని ఉంది. సో యా, ప్రస్తుతం అజెండా అయితే సింధనూరు వెళ్ళడం, కావాల్సిన ఐటమ్స్ తేవడం. అండ్ ఆల్సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి చిన్న షూట్ ప్లాన్ చేశాను అనమాట. బీటీఎస్ అయితే ఈ వీడియోలో వస్తుంది, బట్ ఫుల్ సపరేట్ వీడియో అది. ఇట్స్ అబౌట్ మై బైక్ సంథింగ్. సిందర్వెల్ షూట్ చేయాలి అది. సో లెట్స్ స్టార్ట్ టు సింధనూర్. +1 కేబుల్ సీసీ కెమెరా. అది ఎంత చిన్నది బండల్? అది ఎంత కాస్ట్? 1650 ఓటీపీ ప్లస్ చూసి చెప్పన్నా. Later that same evening. సో యా, టైం వచ్చేసి 7:48 ఇన్ ద ఈవినింగ్. ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ ఇంకేం కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే కొంచెం బాగా బిజీ ఉండే. నేను సీసీ కెమెరాస్ ఫిట్టింగ్ కానీ వాటిలో అడ్జస్ట్మెంట్స్ కానీ. అండ్ ఫైనలీ ఆల్ వర్క్ డన్. ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా వర్క్ అవుతున్నాయి. అండ్ యా, ఈరోజు మనం షూట్ ప్లాన్ చేసాం కదా, అది కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. వర్క్ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. సో ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి అన్నీ అయ్యాయి. సో యా, వర్క్ అవుతుంది. అండ్ ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చున్నా, కోక్ తాగుతున్నా కొంచెం. అండ్ యా, మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు. అండ్ నేనైతే బెడ్ పడుకున్నా, ఇంకా అయిపోయింది, ఫుల్ రెస్ట్ తీసుకుంటా. అండ్ ఈ వ్లాగ్ వచ్చే కంటిన్యూషన్ రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను. రేపు మార్నింగ్ కొంచెం వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఏం వర్క్స్ ఏంటి అన్నీ రేపు పొద్దున్న కంటిన్యూషన్లో చూద్దాం. థ్యాంక్ యూ. The next day. సో యా, టైం వచ్చేసి మార్నింగ్ 9:55 అవుతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు వర్క్స్ వచ్చేసి ఫస్ట్ లైక్ నా బైక్ సర్వీస్ చేయించాలి. లైక్ నాట్ దిస్ బైక్, దెర్ ఇస్ 1 more బైక్. డాడీ బైక్ అది. డాడీ బైక్ సర్వీస్ చేయించాలి. అండ్ నా బైక్ కూడా రేపొద్దున సర్వీస్ చేయించాలి. ఇట్స్ 5000 kilometers ఆల్మోస్ట్. సో యా, ఈరోజు ఫస్ట్ వర్క్ వచ్చేసి డాడీ బైక్ సర్వీస్ చేయించడం. చాలా పాత బైక్ అది, అది ఒక ఆల్మోస్ట్ 16 years ఓల్డ్ బైక్ అది. సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, జస్ట్ లేసా, బ్రేక్ఫాస్ట్ చేసా, టీ తాగా, కాసేపు ఆగి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అక్కడ నుంచి లైక్ బైక్ తీసుకుని వెళ్ళడం. ఏమేమి చేంజెస్ చేస్తాను, ఏమీ చేంజెస్ లేవు. టైర్స్ మార్పిచ్చాలి, బట్ టైర్స్ ఇప్పుడైతే మార్పిచ్చాను. రిమైనింగ్ నార్మల్ సింపుల్ ఆయిల్ చేంజెస్ గట్రా. అండ్ ఆల్సో కొన్ని వర్క్స్ ఉన్నాయి సింధనూరులో, అవన్నీ చూసుకుని రిటర్న్ అవుతాం. స్మాల్ చేంజ్ ఇన్ ద ప్లాన్. బైక్ అయితే వాష్ చేస్తాను, ఎందుకంటే లైక్ మావయ్య వాళ్ళు అక్కడ కడుగుతున్నారు కాబట్టి. సో దీనికి ఒకసారి వాటర్ పెట్టి లెట్స్ టేక్ ఇట్ వితౌట్ స్టార్టింగ్ అక్కడ తీసుకెళ్ళి బైక్ ఆయిల్ చేంజ్ అయితే చేపిస్తున్నాం. నెక్స్ట్ ఇంకా సీట్ కవర్ అండ్ ట్యాంక్ కవర్ అయిపోయాలి. సో ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఏం చేయించట్లా, జస్ట్ ఆయిల్ చేంజ్ అండ్ సీట్ కవర్ అండ్ ట్యాంక్ కవర్, చైన్స్ పాకెట్ ఏమి చేయించట్లా. నెక్స్ట్ స్టెప్ ఫుల్ సర్వీస్ చేయాలి ఒకసారి. అయిపోయింది అంతే, ఇంకేం ఆయిల్ చేంజ్ చేయించేసి సీట్ కవర్ ట్యాంక్ కవర్ అయిపోయి. సో యా,
ఇంటికి వచ్చేసాను. ఆఫ్టర్నూన్ బైక్ కవర్ ట్యాంక్ కవర్ ఇంచాక వచ్చి లంచ్ చేశాను. అండ్ టైం ఆల్రెడీ 4 అవుతుంది. సో హ్యావింగ్ టీ. వచ్చి ఆ బైక్ అక్కడ పెట్టి, సో ఈ బైక్ అయితే మార్నింగ్ జస్ట్ సింపుల్గా మట్టి పోవడానికి అయితే వాష్ చేశాను కదా, అయినా కానీ గలీజ్ ఏం పోవాలి, మళ్ళీ మెయింటైన్ చేయాలి. సో చైన్ అయితే రస్టింగ్ వచ్చేస్తుంది. సో చైన్ క్లీనర్ అయితే స్ప్రే చేసా, చైన్ క్లీన్ స్ప్రే చేసా. అండ్ ఇంజిన్ క్రోమ్ అంతా కూడా లైక్ డాట్స్ పడిపోయినాయి బికాస్ ఆఫ్ సమ్ హార్ష్ వాటర్. సో మెటల్ పాలిష్ తెచ్చా. సో ఇప్పుడు అంతా క్లీన్ చేసి నీట్గా బైక్ అయితే వాష్ చేయాలి. రేపు పొద్దున్న ఆల్రెడీ ఇందాక షోరూమ్ వాళ్ళకి అయితే ఫోన్ చేసి చెప్పేశాను, లైక్ బైక్ సెకండ్ సర్వీస్ పెండింగ్ ఉంది అండి. చెప్పాడు ఓకే రేపు పొద్దున్న తెమ్మన్నాడు. రేపు మార్నింగ్ ఈ బైక్ కూడా సర్వీస్ చేయించేసి సెకండ్ సర్వీస్ మ్యాక్సిమం ఆయిల్ చేంజ్ అన్నీ అయితే చూద్దామేమో, నాకు తెలియదు. సెకండ్ సర్వీస్లో ఏమేమి జరుగుతాయి అని మీకు కూడా చూపిస్తాం. అండ్ అలాగే రేపైతే షూట్ పక్కా ప్లాన్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ బెంగళూరు కాబట్టి. సో యా, లెట్స్ ఎంజాయ్ సమ్ టీ. బైక్ అయితే చైన్ చాలా రస్ట్ వచ్చింది, క్లీన్ చేసి చైన్ స్ప్రే కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సమ్ మెసేజ్, నా దగ్గర అయితే షెల్ షాంపూ గట్ట అన్నీ ఉన్నాయి బైక్ కోసం పర్టికులర్గా తీసుకున్నాయి అన్నీ పెట్టి నీట్గా ఇప్పుడు కంప్లీట్ ఫుల్ డీటెయిల్డ్ వాష్ అయితే చేస్తాం. బయట వాష్ చేపిస్తాను కానీ బట్ నాకు ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు బయట వాష్ చేయించిన. ఐ డోంట్ నో వై. వాళ్ళు పట్ట మనకి లైక్ ఫాస్ట్గా కడిగేస్తారు, వాళ్ళకి వేరే బైక్స్ ఉండటం వల్ల, వేరే కార్స్ ఉండటం వల్ల అంత కేర్గా నీట్గా కడగరు. సో నేను కంప్లీట్ డీటెయిల్డ్గా ఇప్పుడైతే వాష్ చేసుకుంటాం. సో యా, బైక్ అంతా మొత్తం మెయింటెనెన్స్ అయిపోయాక మళ్ళీ బ్లాక్ చేస్తాం. One eternity later. సో యా, డన్ విత్ ఆల్ వర్క్స్. ఆల్మోస్ట్ 9 అయింది. జస్ట్ ఇప్పుడే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నా బైక్ అయితే వాషింగ్ కంప్లీట్ అవ్వాలి. డాడీ బైక్ వాషింగ్ కంప్లీట్ అయింది. నా బైక్ లైక్ క్రోమ్ పాలిష్ అన్నీ అయినాయి, ఎందుకంటే రేపు మార్నింగ్ చూపిస్తా ఎలా వచ్చింది ఏంటి అని. బట్ హ్యాండ్స్ అయితే చాలా పెయిన్ వచ్చింది. ఓన్లీ లైక్ వాటర్ స్టెయిన్స్ పడినాయి అంటే మాత్రం లైక్ ఆ ఇంజిన్ కేసింగ్ చాలా డర్టీ అయిపోద్ది. 650 ఓనర్స్ విల్ నో, లైక్ ఇంటర్సెప్టర్ 650 ఉన్నా, GT 650 ఉన్నా, దే నో ద స్ట్రగుల్స్. దాన్ని మెయింటైన్ చేయడం ఎంత కష్టమో. ఒకవేళ బెంగళూరులో ఉంటే మాత్రం దానికి బయట ఇచ్చేవాడిని మెటల్ పాలిష్ కోసం. బట్ ఇక్కడ సిన్నూరులో అంత ఫెసిలిటీ లేదు. లైక్ ఫెసిలిటీ ఉంది బట్ వాళ్ళు ఓవర్గా ఛార్జ్ చేస్తారు. అందుకని చెప్పి నేను ఇక్కడ సింగనూరులో అయితే ఇవ్వను వాళ్ళకి ఎవరికి చేయడానికి. సో నేనే చేసుకున్నా. అండ్ యా, ఇంకా ఈ వ్లాగ్ కూడా ఎడిటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదే లాస్ట్ క్లిప్ యాడ్ చేస్తే ఎడిటింగ్ అయిపోద్ది, మార్నింగ్ వచ్చేస్తుంది. ఈరోజు ఆల్మోస్ట్ డేట్ 13 కదా, రేపు అప్లోడ్ చేసేస్తా. సో యా, ఇంకైతే ఈ వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. మనం రెగ్యులర్గా ఉండలేము, ఎందుకంటే లైక్ కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి అంత రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే ఉండవు. బట్ రేపు పొద్దున్న చెప్పాను కదా బైక్ సర్వీస్కి వెళ్ళాలి. అండ్ మార్నింగ్ బైక్ వాష్ చేసేసి బైక్ సర్వీస్కి అయితే ఇచ్చేద్దాం. సెకండ్ సర్వీస్ ఎలాగ జరుగుద్ది ఏంటో కూడా తెలియదు. అండ్ ఆల్సో రేపు షూట్ ప్లాన్ ఉంది. సో యా, సీ హౌ ఇట్స్ గో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.